నమస్తే, నేను మీ సతీష్. తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు జగన్మోహన్ రెడ్డి పన్నుతున్నటువంటి కుట్రలకు పదును పెడతా ఉన్నారా అంటే తాజా పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఏమిటి ఆ తాజా పరిణామాలు అంటే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అందరికీ తెలిసిందే, గంటా శ్రీనివాసరావు 2 ఏళ్ల క్రితం రాజీనామా చేశారు ఆయన ఎమ్మెల్యే పదవికి. దాన్ని స్పీకర్ ఫార్మాట్లో ఆ రాజీనామా లేఖను కూడా ఆయన అందజేశారు. అయితే ఈ రోజున చోటు చేసుకున్నటువంటి తాజా పరిణామం ఏమిటి అంటే, 2 ఏళ్ల క్రితం ఆయన చేసినటువంటి రాజీనామాని స్పీకర్ ఈ రోజున ఆమోదించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ రోజున ఆమోదిస్తున్నట్లుగా ఒక ప్రకటన అయితే కనుక వెలువడింది. ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర అనేటువంటి ఒక వాదన కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తూ ఉంది. అదేంటి, ఆయనే రాజీనామా చేశాడు కదా, ఆయన రాజీనామా చేసినప్పుడు దాన్ని స్పీకర్ ఆమోదిస్తే అది కుట్ర ఎలా అవుతుంది అనేటువంటి అనుమానాలు కూడా కలగవచ్చు. కానీ వాస్తవానికి ఇక్కడే అసలు మతలబు ఉంది. గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసింది 2 ఏళ్ల క్రితం. 2 ఏళ్ల క్రితం ఆయన రాజీనామా చేస్తే అప్పటి నుంచి కూడా పట్టించుకోనటువంటి స్పీకర్ ఈ రోజున ఉన్న ఫలంగా ఇప్పటికిప్పుడు, ఎందుకంటే ఎన్నికలు ఇంకెంతో దూరంలో లేవు, ఏప్రిల్ 16వ తారీఖున లోక్సభ ఎన్నికలు జరగబోతున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం అయితే కనుక ప్రకటించింది. ఈ క్రమంలో ఖచ్చితంగా ఏ ఫేజ్లో ఎన్నికలు జరిగినా కూడా ఏప్రిల్ 16వ తారీఖు తోటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు అనేటువంటి ప్రక్రియ ముగిసిపోతుంది. మరి ఇప్పుడు మనం ప్రస్తుతం జనవరి నెలాఖరులో ఉన్నాం. ఇంక మహా చూస్తే ఫిబ్రవరి, మార్చి 2 నెలలు మాత్రమే ఉంది. మరి ఇంకా 2 నెలలు ఉండగా ఇప్పుడుకిప్పుడు ఉన్న ఫలంగా గంటా శ్రీనివాసరావు ఏదో 2 ఏళ్ల క్రితం చేసినటువంటి రాజీనామాని, అప్పటి నుంచి కూడా రాజీనామా లేఖని పట్టించుకున్నటువంటి ప్రభుత్వం కానీ అంటే స్పీకరు ఈ రోజున ఉన్న ఫలంగా ఎందుకు ఆమోదం చేయాల్సి వచ్చింది అనేటువంటిదే అసలు కుట్ర. ఈ రాజీనామాని ఆమోదించడం వెనకాతలు కూడా జగన్మోహన్ రెడ్డి కుట్ర దాగుంది. ఏమిటా కుట్ర అనేటువంటిది ఒకటి చూస్తే, ఏదైతే ఎన్నికలు ఏప్రిల్ మాసంలో ఉండేటట్లుగా కూడా స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజున ఏది ప్రకటన చేసిందో ఆ ప్రకటనతోటి ఏప్రిల్ 16వ తారీఖు తోటి పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు ముగిసిపోతాయి. అయితే దానికంటే ముందు ఒక ఎన్నికలు అయితే రాబోతా ఉన్నాయి. అదేమిటి అంటే రాజ్యసభ ఎన్నికలు. ముఖ్యంగా చూస్తే ఈ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాలకు గాను పోటీ జరగబోతా ఉంది. ఆ 3 స్థానాలు కూడా ఏంటి, ఒకటి సీఎం రమేష్, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, ఆయన రాజ్యసభ సభ్యుడు. అలాగే కనకమేళ్ల రవీంద్ర కుమార్, తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయనకు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. అయితే ఈ రాజ్యసభ సభ్యులు ముగ్గురిది కూడా కాలపరిమితి ముగియనుండంతో ఆ 3 స్థానాలకి సంబంధించి ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థిని నిలబెడతా ఉంది. ఆ అభ్యర్థిని నిలబెట్టేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి క్రమంలో వాళ్ళని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో భాగంగా ఈ రోజున ఆయనే లీడర్ ఆఫ్ ది హౌస్గా ఉన్నారు కాబట్టి స్పీకర్ ద్వారా, ఎందుకంటే స్పీకర్ కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తే, ఆయనే చెప్పుకుంటూ ఉంటాడు. తమ్మినేని సీతారాం గారే అనేక సందర్భాల్లో చెప్పారు, నేను మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని, నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నన్ను ప్రజలు ఎన్నుకున్నాక పార్టీ ఎమ్మెల్యేలందరూ కలిసి నన్ను స్పీకర్గా ఎన్నుకున్నారు అని చెప్పేసి తమ్మినేని సీతారాం గారే అనేక సందర్భాల్లో చెప్పారు. కాబట్టే ఈ రోజున తమ్మినేని సీతారాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి లీడర్ ఆఫ్ ది హౌస్గా ఉన్నారు, ఆ పార్టీ అధినేతగా ఉన్నారు కాబట్టి ఆయన సూచనల మేరకే ఈ రోజున తమ్మినేని సీతారాం గంటా శ్రీనివాసరావు 2 ఏళ్ల క్రితం చేసినటువంటి రాజీనామాని ఉన్న ఫలంగా ఈ రోజున ఆమోదించారు. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడా కూడా ఏదైతే ఎదురు దెబ్బ కొట్టాలి, వాళ్ళకి అభ్యర్థి నిలబెట్టేటువంటి అవకాశం ఇవ్వకూడదు అని. వాస్తవానికి చూస్తే రాజ్యసభ ఎన్నికలు ఏ విధంగా ఉంటాయి, ఒక రాజ్యసభ ఎంపీని ఎన్నుకోవాలి అంటే 46 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. ఈ లెక్కలో చూస్తే అసలు వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 రాజ్యసభ స్థానాలు కూడా వాళ్లే కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే
వాళ్ళకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది కదా. 2019లో 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మరి ఒక రాజ్యసభ ఎంపీని ఎన్నుకోవడానికి 46 మంది కావాలి అంటే 3 రాజ్యసభ ఎంపీలని ఎన్నుకోవడానికి 138 మంది బలం ఉంటే సరిపోతుంది. మరి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు? ఎందుకు ఈ విధంగా గంటా శ్రీనివాసరావు రాజీనామాని ఆమోదింపజేశాడు? కేవలం గంటా శ్రీనివాసరావు రాజీనామా ఒక్కటే ఆమోదం పొందబోతా ఉందంటే కాదు, ఇంకో 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి రాజీనామాలు కూడా, అంటే వాళ్ళపైన కూడా చర్యలు ఉండబోతా ఉన్నాయి అనేటువంటిది కూడా స్పష్టమవుతా ఉంది. కారణం ఏమిటి అంటే ఈ రోజున ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మార్పుల మంట పెట్టాడు. ఏదైతే టిక్కెట్లు ఇవ్వడం లేదంటూ ఒక సంక్షోభాన్ని ఆయన గోయి ఆయనే తీసుకున్నాడు. ఆయన కూర్చున్నటువంటి కొమ్మను ఆయనే నరుక్కున్నాడు. దీంతో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి రోజుకో 10 మంది దాకా 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలందరూ కూడా ఆ పార్టీని వీడి వెళ్ళిపోతూ ఉన్నారు. దీని పర్యవసానంలోనే ఇంకా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఏదైతే 3 రాజ్యసభ స్థానాల్ని తాను కైవసం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు, ఆ బలం ఉంది అనేటువంటి ఆలోచనతో ఉన్నా కూడా ఇప్పుడు చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతోటి దానికి దెబ్బ పడబోతా ఉంది. ఈ క్రమంలో రేపు తెలుగుదేశం పార్టీ గనక అభ్యర్థిని నిలబెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ వీడి వెళ్ళిపోతున్న వాళ్ళు తెలుగుదేశం పార్టీలో దాదాపుగా చాలామంది కూడా చేరుతా ఉన్నారు. ఏ విధంగా దెబ్బ పడుతుంది అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డిది అనేది కూడా చూస్తే మనం గత మార్చిలో చూసాం. ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, కానీ అందులో ఒక 4 జగన్మోహన్ రెడ్డి లాగేసుకున్నాడు, ఆయన వైపు వెళ్ళిపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టినా గెలిచేటువంటి పరిస్థితులు లేవు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ ఒక బీసీ మహిళ అయినటువంటి పంచుమర్తి అనురాధ గారిని నిలబెట్టారు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ చాణక్యాన్ని ఉపయోగించారో లేదు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే అపరిపక్వ ప్రజా వ్యతిరేక పాలన జరుగుతూ ఉందో దాన్ని చూసి ఆ పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థికి ఓటేయడంతో చంద్రబాబు గారి చాణక్యం ఆ రోజున విజయం సాధించింది. అందులో భాగంగానే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ గారు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో మళ్ళీ ఏదైతే జగన్మోహన్ రెడ్డికి అప్పటి వరకు 155 స్థానాలుగా తన బలం అనుకుంటే అది మళ్ళీ 151 స్థానాలకు వచ్చింది. అదే రకంగా ఇప్పుడు ఏదైతే ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎమ్మెల్యేలు అందరూ బయటకు వచ్చేస్తూ ఉన్నారో అందులో చాలామంది గతంలో ఎవరైతే బయటకు వచ్చిన వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇంకా ప్రస్తుతం అనేక మంది ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. ఈ క్రమంలో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నిలబెడుతున్నటువంటి అభ్యర్థికి ఓటు వేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. మరి ఆ అవకాశానికి గండి కొట్టాలి అంటే ఏం చేయాలి? తెలుగుదేశానికి ఉన్నటువంటి బలాన్ని ఎలాగైనా కూడా చీల్చేయాలి, ఆ బలాన్ని తగ్గించేయాలి, ఆ బలాన్ని నరికేయాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగానే ఏదైతే ఇప్పటికి 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం గుర్తు మీద గెలిచి తెలుగుదేశం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళలో గంటా శ్రీనివాసరావు గారు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ ఫార్మెట్లో ఒక లేఖనిచ్చారు ఒక 2 ఏళ్ల క్రితం. దాన్ని ఈ రోజున కనుక ఆమోదిస్తే ఖచ్చితంగా ఆయన ఓటు రేపు రాజ్యసభ ఎన్నికల్లో చెల్లదు. కాబట్టి ఆయన రాజీనామాని ఈ రోజున ఉన్న ఫలంగా స్పీకరు ఆమోదించారు. మరి గంటా శ్రీనివాసరావు ఒక్కడే కాకుండా ఇంకొక 4 తాలూకు ఎమ్మెల్యేల పైన కూడా చర్యలు ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఆ 4 ఎవరు, ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయి అనేటువంటిది కూడా చూస్తే ఒకళ్ళు వల్లభనేని వంశీ, 2 మద్దాలగిరి, అలాగే 3వది వాసుపల్లి గణేష్ కుమార్, 4వది కర్ణం బలరాం. ఈ 4 పైన కూడా రేపు చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ చర్యలు కూడా ఏ విధంగా అంటే ఏదైతే ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి స్పీకర్కి ఒక నోటీస్ని అయితే ఇచ్చారు. ఏదైతే ఈ 4 ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి అంటూ కూడా వాళ్ళకు ఒక నోటీసును జారీ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఇటీవల స్పీకర్ ఫార్మాట్లో ఒక నోటీస్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ 4 పైన కూడా ఇప్పుడు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పుడు వరకు కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది చేరినప్పటికీ ఇంకొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్నప్పటికీ కూడా
వాళ్ళందరూ తెలుగుదేశం గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు. ఇప్పటికీ కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలుగానే వాళ్ళు ఇప్పటికీ చలామణి అవుతూ ఉన్నారు. కేవలం పార్టీలు మారారు తప్పితే. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి నోటీస్ తోటి ఈ నలుగురి పైన కూడా అనర్హత వేటు అనేటువంటిది వేస్తే, వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకి రేపు రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎదురు దెబ్బగా పరిణమించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాజ్యసభ ఎన్నికల్లో ఎలాగైనా కూడా తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో భాగంగానే ఈ రకమైనటువంటి చర్యలకైతే జగన్మోహన్ రెడ్డి పూనుకుంటా ఉన్నాడు. ఇందులో భాగంగానే గంటా శ్రీనివాసరావు 2 ఏళ్ల క్రితం చేసినటువంటి రాజీనామాను కూడా ఈ రోజున ఆమోదింపజేశారు. అందులో అదే క్రమంలో ఇంకా 4 ఎమ్మెల్యేలు ఎవరైతే ఇందాక చెప్పుకున్నటువంటి ఆ 4 ఉన్నారో ఆ 4 పైన కూడా తెలుగుదేశం పార్టీయే ఒక నోటీస్ ఇచ్చింది. కాబట్టి వాళ్ళని కూడా అనర్హత వేటు వేస్తూ వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఏదైతే తెలుగుదేశం కూడా ఇప్పటికే ఒక ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోకి జనసేనలోకి ఆ పార్టీ నుంచి వలసలు వస్తూ ఉన్నారు. ఇంకో పక్కన ఏదైతే ఇవంతా కూడా టిక్కెట్లు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి కుంపటి, ఆయన పార్టీలో ఆయనే పెట్టుకున్నటువంటి కుంపటి, ఆ క్రమంలో ఆ నిప్పు అనేటువంటిది సెగలాగా ఏదైతే ఒక జ్వాలలాగా పరిణమించి పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా టిక్కెట్లు దక్కడం లేదనేటువంటి కొంత అసంతృప్తితోటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆలోచనలను, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆయన్ని విభేదించి ఆ పార్టీతోటి ఆయనతోటి ఉన్నటువంటి సంబంధాలు తెంచుకుని దాదాపుగా బయటకు వచ్చేస్తున్నారు. ప్రధానంగా చూస్తే ఆయన అత్యంత నమ్మకస్తుడైనటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి మొదట వచ్చేశాడు. ఇంకా తర్వాత చూస్తే ఇటీవల కాలంలో కొల్సు పార్థసారథి అలాగే ఇంకా అనేక మంది వచ్చేస్తూ ఉన్నారు. ఇంకో పక్కన ఆయన కుటుంబ సభ్యుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే ఇంకా చాలామంది నాయకులు వస్తూ ఉన్నారు. ఇంక ఈరోజు కూడా తాజాగా చూస్తే ఏదైతే నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి లావ్ కృష్ణదేవరాయలు ఆయన కూడా ఈ రోజున ఆ పార్టీతోటి ఆయన ఆ పార్టీ సభ్యత్వానికి ఆయన ఎంపీ స్థానానికి రెండింటికి కూడా రాజీనామా చేశారు. ఈ క్రమంలో అంటే ఎంపీతోటి పని లేకపోయినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు ముఖ్యంగా అసెంబ్లీ పరిధిలో చూసుకుంటే అనేక మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే దాదాపుగా 20 నుంచి 30 మంది బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వచ్చేసినటువంటి వాళ్ళ సంఖ్య కనిపిస్తూ ఉంది. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో అనేక మంది ఎమ్మెల్యేల పార్టీని వీడి బయటకు వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి 3 స్థానాల్లో విజయం సాధించాలి అని అనుకుంటా ఉన్నాడు. కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి దాదాపుగా ఖాళీ అయిపోవడం చూస్తూ ఉంటే కనీసం ఒక్క రాజ్యసభ సీట్ అయినా కూడా ఆయన గెలిచేటువంటి పరిస్థితులు అయితే కనిపించకుండా ఉన్నాయి. ఈ క్రమంలో మరి తెలుగుదేశం పార్టీ నుంచి నిలబెట్టేటువంటి అభ్యర్థులు గెలవకుండా చేయాలి అంటే ఈ రకమైనటువంటి కుట్రలు అయితేనే కరెక్టు అని చెప్పేసి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున గంటా శ్రీనివాసరావు చేసినటువంటి రాజీనామాని ఈ విధంగా ఆమోదింపజేసి దాని ద్వారా తెలుగుదేశం పార్టీకి ఏదైతే రాజకీయంగా దెబ్బ కొట్టాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా అయితే మాత్రం తాజా పరిణామాలతో అర్థమవుతా ఉంది అనేటువంటిది రాజకీయ విశ్లేషకుల భావన. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.